హలో అండి, అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. ఈరోజు ఏంటంటే లంచ్లోకి నేనైతే ఈ నల్ల వంకాయలు ఇంకా మిల్ మేకర్తో అయితే కర్రీ ప్రిపేర్ చేశానండి. కొంచెం వెరైటీగా అన్నమాట. ఎలా ప్రిపేర్ చేశానో మీతో అయితే వీడియో నేను షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటంటే మిల్ మేకర్ అయితే వేడి నీళ్ళల్లో అయితే నానబెట్టుకొని కొంచెం చల్లని నీళ్ళు పోసుకొని అయితే పిండేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం వేడి నీటితోనే డైరెక్ట్గా పిండేసామనుకోండి మెత్తగా అయిపోతాయి. ఇలా చల్లని నీళ్ళు పోసుకుంటే కనుక మళ్ళీ మామూలుగా బిగుసుకుంటాయి అన్నమాట. కర్రీలో విడిపోకుండా ఉంటాయి. ఇంకా వంకాయలు అయితే ఇలా గుత్తి వంకాయలాగా అయితే 4 పార్టీషన్స్ కింద కోసేసుకొని సాల్ట్ వేసి అయితే నీట్గా కడిగేసుకోవాలండి. ఇలా ఈ విధంగా. నెక్స్ట్ అయితే నేను మసాలా కోసం మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి. మసాలా కోసం అయితే ఓన్లీ ప్యాన్లో ఆయిల్ ఏమీ వేయకుండా జీలకర్ర, ధనియాలు, పల్లీలు, ఒక 4-5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 2 యాలకులు, కొంచెం మెంతి ఆకు లాస్ట్లో వేస్తానండి. నెక్స్ట్ ఏంటంటే ఎండు కొబ్బరి ఒక 2 స్పూన్స్ వచ్చేలాగనమాట. ఇవన్నీ ఇలా డ్రైగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా నల్లగా అయితే మాడిపోనివ్వకుండా కొంచెం రెడ్డిష్గా అయితే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకటిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం ఒక స్పూన్ ఉంటుందన్నమాట. ఒక స్పూన్ మెంతి ఆకు అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే అవి తీసి పక్కన పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి చూడండి ఇంత సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఇవి 2 పెద్ద ఉల్లిపాయలు అన్నమాట వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇవి ఒక 4 టమాటోలు చిన్నవి ఇవి కూడా వేసుకొని మరి డ్రైగా ఏమీ ఫ్రై అవ్వక్కర్లేదు. టమాటా కొంచెం వేగితే సరిపోతుంది. ఆనియన్ ఎలాగూ వేగిపోతుంది. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు పుదీనా ఉంటే మనకు ఆ ఫ్లేవర్ నచ్చినట్టయితే కనుక పుదీనా కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఏంటంటే ముందుగా అయితే మనం ఈ డ్రై ఐటమ్స్ ఉన్నాయి కదా కొబ్బరి అవి వేసేసి కొంచెం మిక్స్ అయ్యాక మనం ఆల్రెడీ టమాటా అది ప్రిపేర్ చేసాం కదా అది చల్లారాక వేసుకొని ఇలా అయితే మొత్తం పేస్ట్ చేసేసుకోవాలండి. చాలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే కర్రీ చేసే ప్యాన్లో అయితే ఆయిల్ వేసుకొని వంకాయలు వేసి ఇలా కొంచెం మరీ డీప్గా మెత్తగా ఏమీ ఫ్రై అయిపోనవసరం లేదు. ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. మ్యాక్సిమం ఇది 80% అయితే కుక్ అయిపోయిందండి. ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకొని ఇదే ఆయిల్లో మిల్ మేకర్ కూడా లైట్గా ఫ్రై చేసేసుకుంటే బాగుంటుంది. మిల్ మేకర్ డైరెక్ట్గా వేసేసామంటే పచ్చిగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా అయితే అదే ఆయిల్లో మనం కొంచెం ఫ్రై చేసుకుంటే కనుక మనం ఆల్రెడీ వంకాయలు వేపుకున్న ఆయిల్ కాబట్టి అంతగా మిల్ మేకర్ అయితే మనకి అడుగు అంటుకోవు. నెక్స్ట్ ఏంటంటే అవి వేయించి పక్కన పెట్టుకొని పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఆనియన్స్ వేయాల్సిన పని లేదు. మనం పేస్ట్లో ఆనియన్స్ వేసేసాం కాబట్టి ఇందులో వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ పేస్ట్ అయితే వేసుకొని ఆయిల్ బయటకు వచ్చేలా అయితే ఈ పేస్ట్ అయితే ఫ్రై అవ్వాలండి. కొంచెం థిక్గా ఉందని వాటర్ పోసాను అనమాట. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవడమే. ఒక 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఒక 1.5 స్పూన్ అయితే కారం వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. చూడండి ఈ విధంగా కలుపుతూ ఉంటే మనకి ఏంటంటే కడాయికైతే నూనె తేలినట్టయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వేగిపోయాక కొంచెం వాటర్ పోసుకోవాలి. కొంచెం పోసానండి నేను. చూడండి ఈ విధంగా వాటర్ ఉడుకుతున్నప్పుడు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి మిల్ మేకర్ వేసేసాను. ఇవి 2 మినిట్స్ అయితే కుక్ అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలు అయితే వేసేసుకోవాలండి ఇందులో. అంతేనండి. 2 మినిట్స్ మూత పెట్టుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే కర్రీ అయితే అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా వెరైటీగా ఇలా మిక్స్డ్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంట్లో అయితే ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ అయితే అయిపోయింది. బాయ్ అండి.